సార్ ఇంప్లాంట్ అంటే ఎక్కువ మోకాళ్ళు అరిగిపోయినప్పుడు మోకాళ్ళల్లో ఇంప్లాంట్స్ చూసాం, ఫ్రాక్చర్ అయినప్పుడు ఇంప్లాంట్స్ చూసాం. ఈ మధ్య పెనైల్ ఇంప్లాంట్స్ అని కూడా వచ్చాయి. అంటే పెనిస్లో ఏదైనా డిఫెక్ట్ ఉన్నప్పుడు ఇంప్లాంట్ పెట్టి మనం ప్రోగ్రెస్ అన్నది చూపించవచ్చు. సో వాటి గురించి చెప్పండి. ఎప్పుడైనా సరే ఇంప్లాంట్ అంటే అర్థం ఏమంటే ఆ ఏరియాలో బాడీ పార్ట్లో ఆ బాడీ పార్ట్ తన పని స్టిఫ్నెస్ ఉండి చేయలేకపోతుంది అంటే అప్పుడు ఆ స్టిఫ్నెస్ కోసం ఒక ఇంప్లాంట్ అనే స్ట్రక్చర్ని పెడతారు. సేమ్ థింగ్ అబ్బాయిలకు ఎరెక్షన్ అంటే ఫ్లాసిడ్ స్టేట్లో ఉండే పెనిస్ ఎప్పుడైతే వీళ్ళు సెక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారో ఎరెక్ట్ పొజిషన్ రానికి ఉపయోగపడుతుంది. అందులో ఉండే బ్లడ్ స్పేసెస్లో బ్లడ్ ఫిల్అప్ అక్కడ ఏ స్టిఫ్నెస్ ఇచ్చే బోన్ కానీ ఇంకేమీ ఉండవు. యాక్చువల్గా ఎవరికైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రీఫ్రాక్టరీ స్టేటస్ అంటే ఏంటి, ఒకటి సార్ నాకు అంగస్తంభన ప్రాబ్లం వచ్చింది సార్, అన్ని రకాలుగా మెడిసిన్ వాడాను, ఏం లేదు సార్, ఉపయోగం లేదు సార్, చిన్న ట్యాబ్లెట్ వల్ల కూడా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి సార్, ఒక కేటగిరీ. రెండవది సార్ లేటెస్ట్ టెక్నాలజీ ఏదో షాక్ థెరపీ అని విన్నాం, అది చేయించుకున్నా లాభం లేదు సార్ నాకు. థర్డ్ కాంపోనెంట్ సార్ బ్లడ్ ఫ్లో కూడా టెస్ట్ చేసుకుంటే పర్లేదన్నారు, కానీ మరి నా పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఏంటో నా లైఫే పోయేటట్టు సార్, నేను పెళ్లి చేసుకొని కూడా భయపడుతున్నాను. ఈ 3 కేటగిరీస్ వాళ్ళు దెన్ దే ఆర్ ఫిట్ ఫర్ పెనైల్ ఇంప్లాంట్. ఆ విధంగా ప్రయారిటీని చూసుకొని పెనైల్ ఇంప్లాంట్ చేసుకోవాలి, కానీ ఎప్పుడూ ప్లెజర్ని ఇస్తుంది, నాకు బాగుంటుంది అనే అపోహలో ఉంటే మాత్రం పెనైల్ ఇంప్లాంట్ చేసుకోకూడదు.